ఘనముగా జై భీమ్ అసోసియేషన్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు కిరణ్ బుజ్జి, డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం. ఈ సందర్భంగా జై భీమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీపీటీ జోన్ 2 గౌరవ అధ్యక్షులుగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు అన్నవరపు సత్యనారాయణను నియమించి అనంతరం ఆయనను పూలమాలతో శాలువాలు కప్పి సత్కరించిన సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సందర్భంగా దీని రూపకర్త తిరువురు డిపోలో మాత్రమే కాదు, స్టేట్ వైడ్గా కూడాను ఆయా ప్రాంతాల్లో చాలా డిపో ఈ యొక్క అసోసియేషన్ల అధ్యక్షులైనటువంటి కిరణ్ బుజ్జి గారికి హృదయపూర్వకంగా స్వాగతం మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ముందు రాదు చూడండి. మనం ఎదుటి వ్యక్తికి గౌరవం ఇస్తే వారి నుంచి తిరిగి అదే గౌరవం పొందుతానని చెప్పారు. నేను అదే సిద్ధాంతం ప్రకారం ఫాలో అవుతున్నాను. ఈ జై భీమ్ అనే సంస్థ పెట్టుకొని వీళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు యాక్చువల్గా నాకు వాళ్ళెవరూ పరిచయం లేదు. ఒక బస్సు గురించి అడిగారు. అంతకుముందు నుంచే నేను వేరే వ్యక్తి ద్వారా తెలుసుకొని ప్రయత్నం చేస్తున్నాను. జై భీమ్ అనేసరికి వాళ్ళు మాట్లాడేసరికి నేను అంబేద్కర్ గారికి పెద్ద ఫ్యాన్ని. ఎందుకంటే వారు రచించిన రాజ్యాంగం వల్ల ఈరోజు మనం ఎంత స్వతంత్రంగా, వాక్ స్వతంత్రం కానీ ఏదైనా సరే ఇతర దేశాల్లో లేనిది మనం ఇలా అనుభవిస్తున్నామంటే వారి యొక్క మహానుభావుడు పుణ్యం. చాలాసార్లు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు ఇస్తున్నాను. ఆయన ప్రపంచ మేధావి. ఆయన ఒకటే చెప్పాడు, వెనకట రాజులు యుద్ధాలు చేసుకొని రాజ్యాల కోసం పోరాడేవాళ్ళు. నేను ఈ రచించిన రాజ్యాంగం వల్ల మీకు ఓటు హక్కు అనే ఆయుధాన్ని ఇస్తున్నాను. దాని ద్వారా మీరు కొట్లాడుకోవాలో ఏం చేయాలని మీదే, మీ ప్రజాస్వామ్యంలో మీరే నిర్ణయించుకోండి. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, రాజుల కాలంలో యుద్ధాలు జరిగేటప్పుడు ఎంతోమంది చనిపోయేటోళ్ళు, ప్రాణ నష్టం జరిగేది, కాళ్ళు చేతులు ఇరిగిపోయి రకరకాల బాధలు పడేటోళ్ళు.